నువ్వు ఈ వీడియో ఎందుకు క్లిక్ జేసినావో తెలుసా? నీకు గూడా తెలుసు. అరే! నా డ్రెసింగ్ సెన్స్ కొంచెం లో ఉంది. నేను ఇంప్రూవ్ చేసుకోవాలని జెప్పి. ఈ వీడియోలో నేనిచ్చే ప్రామిస్ ఏందంటే, ఈ వీడియోని నువ్వు ఎండ్ వరకు జూసి, నేను చెప్పిన ప్రతి పాయింట్ నువ్వు ఫాలో అయితే, ఇన్‌స్టంట్‌గా నీ స్టైల్ చేంజ్ అయితది. థిస్ ఈజ్ మై ప్రామిస్. కావాలంటే ట్రై జేసి జూడు. ఈ ఒక్క పాయింట్‌తో మీ స్టైల్ లెవెలే చేంజ్ అయితది. మీ ఔట్‌ఫిట్టే చేంజ్ అయితది. విచ్ ఈస్ పాయింట్. ప్యాంట్ మన ఔట్‌ఫిట్‌లో వన్ థర్డ్ అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు ఇంకా గూడా మాక్సిమం స్లిమ్ ఫిట్ జీన్స్‌లే యేసుకుంటుర్రు. స్కిన్నీ జీన్స్‌లు గూడా యేసుకుంటుర్రు. మనం జస్ట్ ఆ చిన్న చేంజ్ జేసి, ఆ స్లిమ్ నుంచి బయటపడి, స్ట్రెయిట్ ఫిట్ బ్యాగీ జీన్స్‌లో నువ్వు ట్రై జేస్తే, ఇన్‌స్టంట్‌గా నీ ఔట్‌ఫిట్ 10 టైమ్స్ బెటర్‌గా అనిపిస్తది. నిన్ను పీపుల్ డిఫరెంట్‌గా జూస్తారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి గదా! వుమెన్ కేర్ అబౌట్ యువర్ ప్యాంట్ లెంత్ అని జెప్పి. ప్యాంట్ షేప్ అని జెప్పి. సో, బ్యాగీ ఆర్ ఇన్ ట్రెండ్. బ్యాగీ గాకపోతే స్ట్రెయిట్ ఏసుకోండి. కాకపోతే ఆ స్లిమ్ మాత్రం అవాయిడ్ జేస్తే మీ స్టైల్ ఇన్‌స్టంట్‌గా ఇంప్రూవ్ అయితది. మామ నువ్వేం జేసినావు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ జూసి నీ ఫేవరెట్ హీరో ఔట్‌ఫిట్ రీక్రియేట్ జేసినావు. హ్మ్. సేమ్ షర్ట్ కొన్నావు, సేమ్ ప్యాంట్ కొన్నావు, సేమ్ షూస్ కొన్నావు. కాకపోతే ఆ హీరో బాగా కనిపిస్తుండు. నువ్వు కనిపిస్తలేవు అట్లా. రీజన్ జెప్పాలా? నీ ప్రపోర్షన్స్ మామ. నీ ప్రపోర్షన్స్ సెలబ్రిటీస్‌కి స్టైలిష్‌లుంటారు. వాళ్ళేందంటే, ఈ హైట్‌కి ఇట్లా సెట్ అయితది. ఈయన బాడీకి ఇట్లా సెట్ అయితదని జెప్పి ఎగ్జాక్ట్ ప్రపోర్షన్స్ తోటి టైలర్ చేస్తారు. నువ్వేం జేస్తావంటే డైరెక్ట్ యేసుకుంటావు. పోయి జూసుకుంటావు. అరే యమ్మ! అంత మంచిగా గనిపించిర్రు. నేనెందుకు ఇంత దరిద్రంగా కనిపిస్తున్నా అని అనుకుంటావు. నీ ప్రపోర్షన్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలె. ప్రపోర్షన్స్ గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీ కింద ప్యాంట్ కింద ఒక్క బ్రేక్ కంటే ఎక్కువ రావద్దు. ఒక బ్రేక్ అంటే ఏందంటే, ఒక చిన్న మడత, ఒక ఫోల్డ్ పడితే సరిపోతది. కింద ఇంత స్టాకింగ్ చేసినావనుకో, నీ లెగ్స్ పొట్టిగా కనిపించి నువ్వింకా షార్ట్‌గా కనిపిస్తావు. సెకండ్ ఏందంటే, నీ షర్ట్ లెంత్ నీయమ్మ సరే తీ ఇంక 2 ఇయర్స్‌లో నేను పెరుగుతా అని చెప్పి నువ్వు పెద్ద షర్ట్ పట్టుకొచ్చుకున్నావనుకో, నువ్వు మీ అన్న దగ్గరికెళ్ళి అడుక్కున్నట్టు ఉంటది. ఇంకొకటి నీ టాపు నీ టోర్సో ఉంటది గదా! అది పెద్దగా కనిపిస్తది. నీ లెగ్స్ పొట్టిగా కనిపిస్తది. నీ ప్రపోర్షన్స్ దెబ్బతింటాయి. మీ షర్ట్ లెంత్ ఆ జిప్పర్ దాటొద్దు. జిప్ దాటొద్దు. అప్పుడు మీ ఔట్‌ఫిట్ 10 టైమ్స్ కనిపిస్తది. బోనస్ టిప్ జెప్పాలా. ఈ ఒక్క టిప్ తోటి మీ లైఫ్ చేంజ్ అయితది. క్రాప్ షర్ట్స్ ఏసుకోరే. క్రాప్ షర్ట్స్ కొంచెం ఆక్వర్డ్ ఉంటాయి. కాకపోతే వరల్డ్ వైడ్ అది ట్రెండ్‌లో నడుస్తుంది. క్రాప్ టీ షర్ట్స్ ఏసుకోర్రి. మీరు హైట్‌గా కనిపిస్తారు. సూపర్‌గా కనిపిస్తారు. ఓ రోజు ఏం జేసినా అంటే, నా దగ్గర ఒక బ్యాగీ జీన్స్ ఉంది. లైట్ వాష్‌డ్ అని. అది చెల్సీ బూట్స్ తోటి పేర్ జేసినా. ఎందుకో మరీ ఔట్‌ఫిట్ అంతా ఆఫ్‌గా అనిపిచ్చింది. ఎందుకిట్లా అయితుంది అని జెప్పి అనుకున్నా. తర్వాత ఒకరోజు ఏం జేసినా అంటే చంకీ బూట్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యేసుకున్నా. చూసేసరికి నా ఔట్‌ఫిట్ అంతా సూపర్‌గా కనిపిస్తుంది. ఆ ఔట్‌ఫిట్ నాకిప్పుడు ఫేవరైట్ అయిపోయింది. రీజన్ ఎందుకు జెప్తున్నా అంటే, మీ ప్యాంట్ మీ షూస్ మీద ఎట్లా ఫాల్ పడుతుంది అన్నది మీ ఔట్‌ఫిట్ ఎంత బావుంది, బాలేదు అనేది డిసైడ్ జేస్తది. మీరు టాప్ టు బాటమ్ మంచి సూట్ యేసుకొని, మీ ప్యాంట్ క్రాప్‌ని మొత్తం అట్లా చప్రీలాగా పైకి గుంజినామనుకో, అదెంత కాస్ట్‌లీ సూట్ అయినా సరే చీప్‌గా కనిపిస్తది. మీ ప్యాంట్ ఫాల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ప్యాంట్‌కి ఏ షూస్ మ్యాచ్ అయితున్నాయి అని జెప్పి మీరు దెలుసుకోవాలి. మీ ప్యాంట్ ఫాల్ మంచిగుండాలె. అట్లా మీ ఔట్‌ఫిట్ నిజంగా జెప్తున్నా, మీరేసుకునే ప్రతి ఔట్‌ఫిట్ గూడా మీకు ఫేవరైట్ అయిపోతది. మామ నువ్వు బీరువా ఓపెన్ జేసినావు రోజు. అరే! ప్రతి ఒక్క రోజు అరే! ఈరోజు ఏమేసుకోవాలి? రేపేమేసుకోవాలి? అని జెప్పి ప్రతిరోజు కన్‌ఫ్యూజన్ ఉంటది. స్టైలిష్ పర్సన్ ఏం జేస్తాడో దెలుసా? వాళ్ళ సీక్రెట్ ఏందో దెలుసా? వాళ్ళు ఔట్‌ఫిట్స్‌ని రిపీట్ జేస్తారు. మీరేం జేస్తారంటే సింపుల్ యాక్షనబుల్ స్టెప్ జెప్తా. మీకెప్పుడైనా ఒక కాంప్లిమెంట్ ఒస్తే, మీకొక మంచి ఔట్‌ఫిట్ నచ్చితే జస్ట్ ఒక ఫోటో తీసుకోరి. అది మీ ఫోటో ఆల్బమ్‌లో సెట్ జేసుకోరి. మీకెప్పుడు డౌట్ ఉన్నా సరే, ఆ ఫోటో ఆల్బమ్ జూసి ఏదో ఒకటి ఔట్‌ఫిట్ యేసుకొని ఎళ్ళిపోరి. ఎందుకంటే మీకు కాంప్లిమెంట్ వచ్చిన ఔట్‌ఫిటే గాబట్టి, మీరు 365 డేస్ మీరు స్టైలిష్‌గా కనిపిస్తారు. అట్లా మీరొక డైలీ యూనిఫార్మ్ లాగా మీకొక లుక్ బుక్ ఉంటే ఫోన్‌ల మీరు సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇది సీక్రెట్ హ్యాక్ గాని సూపర్‌గా పనిచేస్తది. మీరు కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు మాత్రం మీరెప్పటికి స్టైలిష్‌గానే కనిపిస్తారు. మామ నేను మాక్సిమం ఏం చేస్తుండే అంటే, టీ షర్ట్‌లకి ఎందుకు పెట్టాలంత రేట్ అని చెప్పి 150 100 నార్మల్‌గా విశాల్ మార్ట్‌లో ఆడ ఈడ తీసుకుంటుండే. ఆ టీ షర్ట్‌లు నేనేసుకుంటుండే. ఆ 2 వాష్‌ల తర్వాత కలర్ ఫేడ్ ఔట్ అయితుండే.
మళ్ళా ఏదో వియర్ ఔట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుండే. నేనేం చేసినా అంటే, అరే! ఇప్పటికి ఇన్ని టీ షర్ట్స్ కొనే బదులు ఒక టీ షర్ట్ క్వాలిటీ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడదామని చెప్పి 600 నుంచి 900 పెట్టి డామేజ్ టీ షర్ట్ తీసుకున్నా ఒకటి. ఆ టీ షర్ట్ ఇప్పటికి ఉంది. 6 మంత్స్ అయితుంది. అది ఇంకా కొత్తగానే ఉంటది. అదెంత వాష్ ఔట్ చేసినా ఆ కొత్త ఫీలింగ్ పోదు. ఆ ఫీల్ అట్లే ఉంటది. ఆ ఫిట్ అట్లే ఉంటది. ఆ అటెన్షన్ టు డీటెయిల్ గూడా ఉంటది. సో, నేను మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే 10, 20 బట్టలు తక్కువ చీప్ కాస్ట్ పెట్టి 10, 20 కొనే బదులు మీరొక మంచి క్వాలిటీ పీస్ తీసుకుంటే, అట్లా మీరొక 1 ఇయర్ పాటు మీ వార్డ్‌రోబ్ ఒక్కొక్క పీస్ తోటి బిల్డ్ చేస్తే, మీకొక క్వాలిటీ టైమ్‌లెస్ వార్డ్‌రోబ్ ఉంటది. ఇంకొకటి ఆ చీప్ టీ షర్ట్ కంటే, ఈ కొంచెం క్వాలిటీ టీ షర్ట్ మిమ్మల్ని 10 టైమ్స్ బెటర్‌గా చూపిస్తది. మీ ఫ్యాషన్‌లో ఒక స్టైల్ స్టేట్‌మెంట్ అయితది. బోనస్ టిప్ చెప్పాలా? నేను మంచిగా కనిపియాలంటే నేను మైండ్‌లో ఒకటే వాడతా. నేను ఐదర్ చెక్స్ అన్నా యేసుకుంటా, లేదంటే సాలిడ్స్ యేసుకుంటా. నేను మాక్సిమం ప్రింట్స్ అవాయిడ్ చేస్తా. ఎందుకంటే అట్లా బ్రెయిన్‌లో ఉంటది. ఎందుకంటే ప్రింట్స్ యేసుకుంటే మీరు రిపీటెడ్‌గా యేసుకోలేరు. మీరు స్టైలిష్‌గా కనిపియరు. స్టైలిష్‌గా కనిపిస్తారు. కాకపోతే ఎక్కువ యేసుకున్న ఫీలింగ్ వస్తది. అదే నువ్వు ఒక బ్లాక్ టీ షర్ట్ వారానికి 4 సార్లు యేసుకో గుర్తుపట్టరు. అదే నువ్వు ఒక ప్రింటెడ్ టీ షర్ట్ 2 డేస్‌కి సేమ్ డే యేసుకో గుర్తుపడతారు. అంటే తెల్లారి చూసి అరే! మళ్ళా ఇదే ఎందుకు యేసుకున్నావురా అని చెప్పి గుర్తుపడతారు. సో, ఆల్‌వేస్ ప్రిఫర్ సాలిడ్స్. ప్రింట్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేయర్రి. మీరు క్లాస్‌గా కనిపిస్తారు. లగ్జరీస్‌గా కనిపిస్తారు. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం ఫాలో ఒకటి పెట్టుకో. వీక్లీ బేసిస్ కంటెంట్ వస్తనే ఉంటది. జాయిన్ ద క్లబ్.